పూరా లోకల్. జిహెచ్ఎంసీలో మీ కాంగ్రెస్ కార్పొరేటర్ లేకనే ఇలా అంటే ఈ వర్క్స్ లేట్ అవుతున్నాయా? అంటే ప్రభుత్వం అధికారులు వ్యవస్థ అంతా బాగా చేసినా మన ఏదైనా సరే వ్యవస్థలో మనం కొంత ముందుకెళ్ళాలన్నప్పుడు మనకు ఒక కార్యాచరణ మనం తీసుకున్నప్పుడు ఆ కార్యాచరణని పూర్తి స్థాయిలో నిబద్ధతోనే చేయగలిగినటువంటి సైనికులు కూడా మనకు అవసరం. దురదృష్టం ఏంది అంటే చుట్టుపక్కల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చుట్టుపక్కల అంటే రూరల్ ఏరియాస్ మొత్తంలో కూడా కాంగ్రెస్ పార్టీ తన విజయకేతనాన్ని ఎగరేసుకుంటూ శాసనసభ్యుల్ని అత్యధికంగా గెలుచుకుంది. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే గ్రామాలలో మనం చూసే అభివృద్ధి అనేది చాలా వేగవంతంగా వెళ్తుంది. ఇదే జిహెచ్ఎంసీ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వచ్చినప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సొంతంగా కార్పొరేటర్లు లేకపోవడం వల్ల కాబట్టి ప్రభుత్వం తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయాన్ని అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమే. అయినప్పటికీ కూడా ప్రజలకు నగర ప్రజలకు ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి కావాల్సినటువంటి చర్యలు కార్యక్రమాలు కూడా ప్రభుత్వం చేస్తుంది. మరి జిహెచ్ఎంసీ పరిధిలో రోజు రోజుకి చెత్త ఎక్కువ అవుతుంది, రోడ్ల మీద గుంతలు ఎక్కువ అవుతున్నాయి, ఇవి ఎవరు పూడ్చట్లేదు, ముఖ్యంగా స్ట్రీట్ లైట్స్ లేవు అనే వార్తలు, దాంతోపాటు అటు ప్రజలు కూడా చెప్పడం, విపక్షాలు అయితే పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నాయి. దీనికి కారణం ఎవరు? ఆరోపించడం ఎందుకన్నా మీరే కదా కార్పొరేటర్లు. జిహెచ్ఎంసీలా కాంగ్రెస్ పార్టీకి కార్పొరేటర్ లేకపోవడమే ఈ యొక్క బాధ. మీరు ఆరోపించడం ఎందుకు? మీరు కౌన్సిల్కి వెళ్ళి మీరు మాట్లాడకుండా ఎంతసేపు ఉన్నా వాదోపవాదాలు చేసుకోవడం కోసం మీరు కౌన్సిల్కి వెళ్తున్నారు తప్ప సమస్యల పైన ఏ సమస్య ఉందో ఆ సమస్యనే ప్రతి ఒక్కరు తిప్పి 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 ఆ సమస్య గురించే చెప్తున్నారు తప్ప ఈ సమస్య ఉంది, ఈ సమస్యకు పరిష్కారం ఇదని పరిష్కార దిశగా చర్చను తీసుకోకపోవడమే ఇందుకు కారణం. మీరు ఆరోపించాల్సింది అవసరం లేదు. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్లో మీరే అత్యధికమైనటువంటి కార్పొరేటర్లు. కాంగ్రెస్కి ఎన్ని సీట్లు ఉన్నాయి? 2-3 ఉన్నాయి అంతే. అంతకు మించి ఉన్న కార్పొరేటర్లు అందరూ కూడా బీజేపీ వాళ్ళు, ఉన్న కార్పొరేటర్లు అందరూ టీఆర్ఎస్ వాళ్ళు. మీరు సమన్వయం లేక ప్రభుత్వం ఇస్తున్న నిధులను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్ళి అక్కడ అభివృద్ధి జరిగితే మీ పార్టీ నుంచి మీకు అక్షంతలు పడతాయని చెప్పి మీరు పనిచేయకుండా దాన్ని ప్రభుత్వానికి ఆపాదిస్తే మేమేం చేస్తాం దాన్ని? అంటే మీరు కూడా ఆరోపించేది ఏంటంటే ఇటు విపక్షాల కార్పొరేటర్లు అలాగే జిహెచ్ఎంసీ అధికారులు కొంతమంది కావాలనే వర్క్స్ని లేట్ చేస్తున్నారా అభివృద్ధి కార్యక్రమాలని హైదరాబాద్లో? మేజర్గా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని నేనైతే అనుకుంటలేను. ఒకవేళ నిర్లక్ష్యం కావాలని ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని ఎవరైనా అధికారులు కంకణం కట్టుకొని లేదంటే మా గత బాస్ కల్వకుంట్ల తారక రామారావు కాబట్టి ఆయన చెప్పిందే వింటామని ఆయన చెప్తున్నటువంటి అల్లావుద్దీన్ దీప కథలు విని 6 నెలల సంవత్సరంలో ఆయన చెప్తున్న కథలు నీళ్ళు గిట అట్లాంటి మాటలకు చెవులో లేచి గిట పనిచేస్తే అట్లాంటివి అయితే ఇప్పటివరకు మా దృష్టికి రాలేదు. వస్తే మట్టుకు వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకరంగా ఉంటుంది. కాబట్టి కార్పొరేటర్లు అయితే ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులను వీళ్ళు ఇక్కడ క్షేత్రస్థాయిలో ఉపయోగించట్లేదు, లేదంటే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యను సంబంధిత మంత్రి కానీ ప్రభుత్వ దృష్టికి కానీ తీసుకొస్తలేరు. ఎందుకు అంటే కావాలని అంటే ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా ఇంకేమైనా భారంగా మిలిగిందంటే ఈ భారత పార్టీ ఈ మహానగరానికి మాత్రమే భారంగా ఉంది. ఈ భారాన్ని చాలా తొందరలో దింపేస్తారు ప్రజలు కూడా. కానీ ఉన్నన్ని నాళ్ళైనా అంటే వీళ్ళు 10 ఏళ్ళు చేసినటువంటి అరాచకాలను, వీళ్ళు 10 ఏళ్ళు చేసినటువంటి అక్రమాలను, వీళ్ళ వల్ల కుంటిపడ్డటువంటి అభివృద్ధిని మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి ఆపాదించడానికి ఒక కృత్రిమమైనటువంటి సమస్యను సృష్టించి దాన్ని ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లాంటి కుట్రలో ప్రభుత్వ అధికారులు లేరు అని నేను ఆ వలలో భాగం కావద్దని కూడా కోరుకుంటున్నారా? భాగం కావద్దు. అట్లాంటిది ఏమన్నా ఉంటే కూడా ఇప్పటికైనా సరే ఈ రోజుకైనా మానేసుకోండి. బాహటంగా చెప్పినా కూడా మీరు వాళ్ళకి సహాయపడతారా? అంటే ఎవరన్నా ఒత్తిడి తీసుకొస్తే అధికారుల మీద అట్లాంటి ఒత్తిళ్లు మీ మీద ఏమన్నా ఉంటే మా దృష్టిలోకి తీసుకురండి. వాళ్ళ సంగతి మేము రాజకీయంగా ఏం చేయాలో మేము చూసుకుంటాం. కానీ ఎవరికి చెప్పుకోలేక మీలో మదనపడి ఇటు కార్పొరేటర్ గారికి ఏం చెప్పలేక, ఎమ్మెల్యే గారికి ఏం చెప్పలేక, ప్రభుత్వానికి ఆన్సర్ చేయలేక ఇక్కడ ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ గారు నేరుగా 1-on-1 ఫేస్ టు ఫేస్ ఎదురు పడతారు. కాబట్టి వాళ్ళు పెట్టే ప్రెషర్లకు లొంగిపోయి మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టకండి. అట్లాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దృష్టికి కానీ నాయకుల దృష్టికి కానీ తీసుకురండి. వాళ్ళ సంగతి మేము చెప్తాం. రాజకీయంగా వాళ్ళని ఎట్లా చెప్పాలో మాకు తెలుసు.
ఇప్పుడు మీరు చెప్తారు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తారు అని అంటున్నారు. రోడ్ల మీద చెట్లు నరికేసి పడిపోతున్నాయి. ఒక చెట్టు రోడ్డు మీద పడిపోతే ఒక 4-5 రోజులు అట్లే ఉంటే ఏం పట్టించుకోకపోతే ఆ ప్రాంతం విద్యార్థులు ఆ చెట్టును కాలబెట్టేశారు రోడ్డు మీదనే. తెలుసా ఈ వార్త విన్నారా మీరు? అదే నేను ఏమంటున్నానంటే హైదరాబాద్ సెంటర్ ప్రాంతంలో మహానగరంలో కార్పొరేట్ ఇప్పుడు మన ఊర్లలో అయితే ఏమైనా సర్పంచ్లు ఎంపీటీసీలు ఉంటారు, అవి స్థానిక సంస్థలు దీనిలో కూడా అవే అంటారు. సో స్థానికంగా వచ్చే ఎన్నికలకు వచ్చేసరికి సర్పంచ్ ఎన్నికలు వచ్చేసరికి పార్టీలను చూడరు, వ్యక్తులను చూస్తారు. ఈ గ్రామం పైన వాడికి ఆ వ్యక్తికి సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థికి ఎంత అవగాహన ఉంది, మనకు వాళ్ళకున్న రిలేషన్ ఏంటి, వాళ్ళకి మనకున్న ర్యాపో ఏంటి, ఈ సంబంధ బాంధవ్యాల పైన ఈ యొక్క ఎన్నిక జరుగుతుంది. అట్లాగే మహానగరంలో కూడా ఈరోజు సరే వివిధ మతాలు, వివిధ కులాలు, వివిధ ప్రాంతాలు, అంటే ఎక్కడ పొందన లేని ప్రజలు ఇక్కడ ఓటర్లు అయినప్పటికీ కూడా ఇక్కడ స్థానిక ఎన్నికలు వచ్చినప్పుడు, కార్పొరేటర్ ఎన్నికలు వచ్చినప్పుడు కొంత పార్టీల ప్రభావం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఏముంది అని చూసి ఓటేస్తారు ఇక్కడ. సో ప్రభుత్వం ఉన్నప్పుడు కార్పొరేటర్లు అనేది అత్యధిక శాతం గెలవడం గతంలో 2006 నుంచి చూసుకుంటూనే వస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం మారిన తరుణంలో ప్రభుత్వం ఎటువంటి అంటే ఎక్కడైనా సరే గ్రేటర్లో అంటే ఈ నగరంలో ఉన్న ఇంపాక్ట్ కొంత రాష్ట్రం అంతా కూడా ఉంటుంది ఎప్పటికైనా సరే. ఎందుకంటే ఇక్కడ ఈ సోషల్ మీడియా యూసేజ్ కానీ, ఈ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూసేజ్ కానీ, ఇక్కడ ఒక చిన్న సంఘటన జరిగితే అక్కడ ఫోటో తీసి ఒక వీడియో తీసి దాన్ని వైరల్ చేయడము, అందులో రాజధాని. సో కాబట్టి ఇట్లాంటివి ఏంటంటే ఇక్కడే ఎక్కువ ఉంటాయి. కాబట్టి మన దురదృష్టం ఏంటంటే ఏదైనా ఒక సంఘటన జరిగితే గతంలో సంఘటన జరిగితే ఎవరైనా కింద పడినా లేకపోతే ఏదైనా ప్రకృతి వైపరీత్యం జరిగినా అది మనం వెళ్ళి దానికి మన ప్రతిచర్యగా మనము ఇంత సాయం చేయడం ఇడిచిపెట్టి ఈరోజు కళ్ళ ముందు ప్రాణం పోతుంటే కూడా ప్రాణం ఎట్లా పోతుందని లైవ్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని కూడా ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయాన్ని కూడా అదే చెప్తున్నా. ఇప్పుడు చిన్న గుంతలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఈడ కార్పొరేటర్గా ఉన్నారు. ఇప్పుడు మా షేర్లింగంపల్లి డివిజన్ చూసుకుందాము. షేర్లింగంపల్లి డివిజన్లో షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ పరిధిలో ఏదైనా సమస్య ఉంది అన్నప్పుడు ఆడ కొంత రోడ్డు బాగలేదు అనుకోండి, బాగలేనప్పుడు ఈడ రోడ్డు బాగలేదని ముఖ్యమంత్రి గారికి ఎట్లా తెలుస్తుంది? ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ గారు కౌన్సిల్ వెళ్ళి మాట్లాడాలి. ఇక్కడ ఉన్నటువంటి జోనల్ కమిషనర్ గారు దాన్ని వెంటనే అయ్యా సార్ ఇక్కడ రోడ్డు బాగలేదు, ఇక్కడ ఇది పరిస్థితి ఇట్లా ఉంది అని చెప్పి సంబంధిత శాఖ MAUD మంత్రి గారికి ఇన్ఫార్మ్ చేయాలి. ఆ బాధ్యత అధికారులుగా కమిషనర్ గారికి, కార్పొరేటర్గా ప్రజాప్రతినిధికి ఇద్దరు కూడా బాధ్యత ఉంటుంది. వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు ఈ సమస్యను ఇడిచిపెట్టి ఈ సమస్యను పక్కదోవ పట్టించడానికి పక్కనున్న పార్టీలతో కుమ్మక్కయ్యి ఇక ఈ సమస్య ఉంది, గతంలో మేము ఉన్నప్పుడు ఇది బాగా చేసినాము, ఇక ఈ సమస్య ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతుంది, ఈ గుంటను ఇంకా కూడా పూడ్చట్లేదు అని చెప్పి ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు 2 పార్టీ వాళ్ళు కుమ్మక్కై ఈ పార్టీల వాళ్ళు సంబంధిత శాఖ అధికారి మీద ఒత్తిడి పెట్టి ఇక్కడ పని చేయకుండా వాహనదారులు వచ్చిపోయేటప్పుడు పొద్దున్న లేచి రేవంత్ రెడ్డిని తిట్టుకోవడము, ప్రభుత్వాన్ని తిట్టుకోవడము. అంటే దీనివల్ల ఏమవుతుందంటే ప్రజలు కూడా అంటే సహజంగా ప్రజలు అప్పటికప్పుడు ఏం జరుగుతుందని మాత్రమే ఆలోచన చేస్తారు. దీని వెనక ఏంటి అనేది దాన్ని వాళ్ళు ఆలోచన చేయరు, వాళ్ళకి అవసరం కూడా లేదు. ఇట్లాంటి తరుణంలో అంటే రేపు పొద్దున జరగబోయే GHMC ఎన్నికల్లో అరే ఈ ఎమ్మెల్యే గారు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా బాగా చేసిర్రు, ఈ గుంత సంవత్సరం అయింది అయినా సమస్య పరిష్కారం అయితే లేదంటే ప్రభుత్వం పనిచేస్తలేదు. కానీ విషయం ఏంది, ఇక్కడ ఉన్న సమస్య ప్రభుత్వం దృష్టికి ఎప్పుడు వెళ్తుంది? స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధి అయినటువంటి కార్పొరేటర్ ఆయన వెళ్ళి కౌన్సిల్లో మాట్లాడాల్సిందే ఇది కదా. అది మాట్లాడకుండా అంటే ఎక్కువ మీడియా ముందే మాట్లాడుతున్నారా? మీడియా ముందు కూడా మాట్లాడతలేరు కదా. మీడియా ముందు తెలిసా కూడా ఎవడో ఒకడు పాపం విరాళాలు ఇచ్చైనా మంచి దృష్టికి వెళ్తుందని చెప్పి ఎంతసేపు ఉన్న కౌన్సిల్కి పోయినాక వీళ్ళు ఈ స్థానిక సమస్యలు మాట్లాడకుండా ఈ ఒక చర్చను పక్కదారి పట్టించుకుంటా బీజేపీ వాళ్ళేమో వీళ్ళని అంటారు, వీళ్ళేమో బీజేపీ వాళ్ళని అంటారు. ప్రజా సమస్యలపైన నిటారుగా కొట్లాడే కాంగ్రెస్ పార్టీకి గొంతుక లేకపోవడం అనేది నగర ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం. మేము ఆ రోజు కూడా చెప్పినాం. అంటే మీరు ఏం పిలుపునిస్తున్నారు? ఏకంగా ప్రజలకే పిలుపునిస్తున్నారా? మీకు ఎక్కడన్నా సమస్య ఉంటే రోడ్డు మీద చెత్తకు సంబంధించి చెట్లకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే డైరెక్ట్ ప్రజలే గవర్నమెంట్ కు చెప్పుకోవచ్చు అని మీరు అదేమైనా పిలుపునిస్తున్నారా? నేరుగా ప్రభుత్వానికి తెలియజేయండి.
మీ దగ్గర ఏమైనా సమస్య ఉందనుకోండి, ఆ సమస్య ప్రభుత్వ వైఫల్యం కాదు, ఆ సమస్య మీ స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ గారి వైఫల్యము, నిర్లక్ష్యము, వైఫల్యము, కుట్ర. ఎందుకంటే చిత్తశుద్ధి ఉన్న ప్రజాప్రతినిధి అయితే, చిత్తశుద్ధి ఉన్న అధికారి అయితే ఈ సమస్య ఉంది అన్న వెంటనే, వాళ్ళ దృష్టికి వెళ్ళిన వెంటనే, అంటే ప్రజలు వచ్చి మాకు చెప్పలేదు అనడం ఒక పద్ధతి అయితే, నిన్ను ఎన్నుకున్నది ఎందుకు ప్రజలు? అయ్యా మాకు రోజు పొద్దున్న లేచి మేము ఉద్యోగాలకు పోతూ ఉంటాము, నువ్వు ప్రజాప్రతినిధులు ఉన్నావు కాబట్టి నువ్వు మా ప్రతినిధిగా ప్రభుత్వం దగ్గర నిధులు తీసుకొచ్చి ఇక్కడ సమస్యల్ని పరిష్కరించడం నీ బాధ్యత అని చెప్పి నీకు జీతం ఇచ్చి 5 ఏళ్ళు నిన్ను ఆ కుర్చీలో కూర్చోబెడుతున్నది ఎందుకు? ప్రతిదీ వాళ్ళు వచ్చి ప్రభుత్వం దగ్గర చెప్పలేరు కాబట్టే కదా. నువ్వే ప్రతి వీధికి వెళ్ళి అక్కడ ఏ సమస్య ఉందో నువ్వే చూడాలి. నా దగ్గరికి ఎవరు రాలేదు, నాకు ఎవరు చెప్పలేదు అంటే నువ్వే ముఖ్యమంత్రి కాదు, నువ్వేం ప్రధానమంత్రి కాదు. నువ్వు ఆ డివిజన్కి నువ్వు కార్పొరేటర్ అంటేనే ఆ స్థానికంగా ఉన్న వీధిలోకి వెళ్ళి ఆ సమస్య ఏముందో నువ్వే తెలుసుకొని, నువ్వే రివ్యూ పెట్టి, నువ్వే అధికారుల దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించినటువంటి నిధులను తెచ్చే బాధ్యత నీది. ఆ బాధ్యతను మీరు విడిచిపెట్టి ప్రభుత్వం పైన ఆరోపణలు ఎందుకండి? కార్పొరేటర్లు